హాయ్ అండి. ఎగ్ జున్ను కర్రీ గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి. మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. చూడండి, మనకు ఎంతమంది ఉంటే మన ఇంట్లో సరిపడేటట్లుగా ఒక 6 గుడ్స్ తీసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు ఎగ్ జున్ను కర్రీ అంటే కొన్ని వెరైటీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అలాంటి కూరలు చేసి మనం స్కూల్కి పెడితే చాలా బాగుంటుందండి. చూడండి, అందులో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఆల్రెడీ స్టవ్ వెలిగించే పెట్టుకున్నానండి. దానిపైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకున్నానండి. ఆల్రెడీ నేను ఆ వాటర్లో చూడండి పెట్టాను. దానిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత అది వేడైన తర్వాత చూడండి, ఎగ్ జున్ను కర్రీలాగా దగ్గరికి అయిపోద్ది కదండి. చూడండి, ఎగ్ జున్ను కర్రీలాగా వచ్చిన తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి.